హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి కరెంట్ ఎకానమీ అండి. కరెంట్ ఎకానమీ పైన చాలా వరకు ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉండడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి టాపిక్ వచ్చేసి నవరత్న హోదా 2025 అండి. 2025 మార్చి మాసంలో రెండు సంస్థలకైతే నవరత్న హోదానైతే కల్పించడం జరిగింది. ఆ యొక్క రెండు సంస్థలు ఏవి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి చూడండి, ఒకటి వచ్చేసి ఇండియన్ ఐఆర్సిటిసి అండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అండి. మరొకటి వచ్చేసి ఐఆర్ఎఫ్సి అండి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ రెండు కంపెనీలకి కూడా 2025 మార్చి మాసంలో నవరత్న హోదాను కల్పించడం జరిగింది. తత్ఫలితంగా భారతదేశంలో నవరత్న హోదా పొందినటువంటి కంపెనీల సంఖ్య అనేది 26కి చేరుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని నవరత్న హోదా పొందిన సంస్థలు లేదా కంపెనీలు ఉన్నాయంటే 26 అని గుర్తుంచుకోండి. 25వ కంపెనీగా 25వ సంస్థగా ఐఆర్సిటిసి గుర్తింపు పొందగా 26వ కంపెనీగా ఐఆర్ఎఫ్సి అనేవి గుర్తింపు పొందడం జరిగింది. ఈ యొక్క ఐఆర్సిటిసి అయినా ఐఆర్ఎఫ్సి అయినా ఇవి రెండు కూడా రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక నివేదిక లేదా ఇండెక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆ యొక్క నివేదిక వచ్చేసి ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 అండి. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి బ్రాండ్స్ జాబితాకు సంబంధించినటువంటి ఈ యొక్క నివేదికని 2025 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి బ్రాండ్స్ జాబితాను విడుదల చేశారు. ఈ యొక్క జాబితాలో మొదటి స్థానంలో దక్షిణ కొరియా దేశానికి సంబంధించినటువంటి శాంసంగ్ అనేది మొదటి స్థానంలో ఉందండి. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచినటువంటి కంపెనీ ఏది అడగవచ్చు. కాబట్టి శాంసంగ్ అని గుర్తుంచుకోండి, ఇది దక్షిణ కొరియాకు సంబంధించింది. రెండవ స్థానంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి రిలయన్స్ అనేది ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. రిలయన్స్ అనేది రెండవ స్థానంలో ఉండడం జరిగింది. అయితే రిలయన్స్ వచ్చేసి గత సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో 13వ స్థానంలో ఉండగా 2024 సంవత్సరంలో ఏకంగా రెండవ స్థానానికి రావడం జరిగింది. అంటే 13 స్థానం నుంచి 11 స్థానాలను ఎగబాకి రెండవ స్థానంలోకి రావడం చాలా గొప్ప విషయం అండి. అయితే ఈ యొక్క జాబితాలో ఉన్నటువంటి ఏకైక భారతీయ బ్రాండే రిలయన్స్ అండి. రిలయన్స్ సంస్థకు తప్ప మిగతా ఏ సంస్థలకి కూడా ఈ యొక్క జాబితాలో చోటు దక్కలేదని గుర్తుంచుకోండి. మూడవ స్థానంలో అమెరికా దేశానికి సంబంధించిన యాపిల్, 4వ స్థానంలో కూడా అదే దేశానికి సంబంధించిన నైక్ అనేవి ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఉద్యోగ భవిష్య నిధిపై వడ్డీ రేటు అండి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అండి. ఇది ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ పై ఇచ్చేటువంటి వడ్డీ రేటుని 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8.25% కొనసాగించాలని ఈపీఎఫ్ఓ అనేటువంటి సంస్థ నిర్ణయించిందండి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఏమని నిర్ణయం తీసుకుందంటే ఈ యొక్క ఉద్యోగులకు ఇచ్చేటువంటి వడ్డీ రేటు అనేది 8.2%గానే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అయితే 2023-24లో కూడా ఇదే వడ్డీ రేట్ అనేది కొనసాగడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 2028 కల్లా భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించబోతుందని ఇటీవల కాలంలో మోర్గాన్ స్టానీ అనేటువంటి ఒక సంస్థ అంచనా వేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2028లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం అవతరించనుంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి భారతదేశం అని గుర్తుంచుకోండి. దీనిని ఎవరు వెల్లడించారు అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి మార్గాన్ స్టానీ అనేటువంటి సంస్థ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే భారతదేశం 2028లో 3వ స్థానం అంటున్నాం. అయితే 2026 అంటే వచ్చే సంవత్సరం కల్లా భారత్ వచ్చేసి
అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానంలోకి రాబోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2026లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన 4వ దేశంగా భారత్ అవతరించబోతుంది. అదే 2028లో అయితే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. అయితే ప్రస్తుతం అయితే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అనేది ఉండడం జరిగిందండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, 8వ వేతన కమిషన్ అండి. 8వ వేతన కమిషన్ అండి. భారత ప్రభుత్వం 2025 జనవరి 16వ తేదీన 8వ వేతన కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 8వ వేతన కమిషన్ యొక్క విధి ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వేతనాల స్కేళ్ళు, అలవెన్సులను, ఇతర ప్రయోజనాలను ఈ యొక్క కమిషన్ అయితే అంచనా వేస్తుంది. అలాంటి కమిషన్ను ప్రస్తుతం 8వది నియమించడం జరిగిందండి. ఓకేనా? అయితే ఈ యొక్క వేతన కమిషన్లని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తుందండి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 7వ వేతన కమిషన్ అనేది పనిచేస్తుందండి. ఇది 2016 నుంచి 2026 వరకు కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క 7వ వేతన కమిషన్కి నేతృత్వం వహించింది జస్టిస్ అశోక్ కుమార్ మాథూర్ అండి. అయితే ఈ యొక్క 8వ వేతన కమిషన్ అనేది 2026 నుంచి పనిచేయబోతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, బిశ్వంత్ గోల్డర్ కమిటీ అండి. బిశ్వంత్ గోల్డర్ కమిటీ అండి. ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే, నేషనల్ అకౌంట్స్ని, జీడిపిని లెక్క కట్టడానికి మనం ప్రస్తుతం ప్రామాణిక సంవత్సరాన్ని ఉపయోగిస్తామండి. అయితే ప్రస్తుతం వాడుకలో ఉన్న లేదా అమలులో ఉన్నటువంటి ప్రామాణిక సంవత్సరం 2011-12 అయింది. అయితే 2011-12 యొక్క ప్రామాణిక సంవత్సరాన్ని మార్చాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 2011-12 నుంచి ఏ సంవత్సరానికి మార్పు చేయబోతున్నారు అంటే 2022-23 సంవత్సరానికి మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించిందండి. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం కోసమై బిశ్వంత్ గోల్డర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ యొక్క కమిటీ పేరును గుర్తుంచుకోండి. బిశ్వంత్ గోల్డర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా 26 మంది సభ్యులతో ఈ యొక్క కమిటీ అనేది పనిచేయబోతుందండి. అయితే కమిటీ వచ్చేసి 2026 వరకు తమ యొక్క నివేదికను సమర్పించవలసి ఉంటుందండి. ఇక మరొక అంశం అండి, తారామండల్ అంకుర సంస్థ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. తారామండల్ అంకుర సంస్థ అని గుర్తుంచుకోండి. ఇది ఎందుకోసం వార్తల్లో నిలిచిందనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందినటువంటి 5 పూర్వ విద్యార్థులతో ఏర్పడినటువంటి ఒక తారామండల్ టెక్నాలజీస్ అంకుర సంస్థ ఇటీవల పోప్స్ ఇండియా డి గ్లోబల్ లిస్ట్ పేరిట విడుదల చేసినటువంటి జాబితాలో చోటు దక్కించుకుందండి. ఏ జాబితాలో చోటు దక్కించుకుందంటే, పోప్స్ ఇండియా డి గ్లోబల్ లిస్ట్ పేరిట విడుదల చేసిన జాబితాలో ఈ యొక్క తారామండల్ అంకుర సంస్థ అనేది చోటు దక్కించుకుంది. ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకునేందుకోసమై 45 దేశాల నుంచి 30,000 అంకుర సంస్థలు పోటీ పడగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకే ఒక సంస్థకి ఇందులో చోటు దక్కిందండి. ఆ యొక్క సంస్థనే తారామండల్ అంకుర సంస్థ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది ఎవరు రూపొందించారు అంటే మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందినటువంటి 5 పూర్వ విద్యార్థులతో ఏర్పడినటువంటి సంస్థనే ఒక తారామండల్ టెక్నాలజీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీ అండి. ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే, దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ స్థితిగతులను అధ్యయనం చేయడం కోసమై సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ 2వ తేదీన నవాబ్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులు వచ్చేసి బిఎస్ సంధు, దేవిందర్ శర్మ, రంజిత్ సింగ్ గమాన్, సుఖ్పాల్ సింగ్ అండి. ఈ యొక్క 4 సభ్యులతో ఈ యొక్క నవాబ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయగా, ఆ కమిటీ ఇటీవల తమ యొక్క మధ్యంతర నివేదికను కూడా సమర్పించింది. ఎప్పుడు సమర్పించింది అంటే 2024 నవంబర్ 22వ తేదీన నవాబ్ సింగ్ కమిటీ తన యొక్క నివేదికనైతే సమర్పించింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక మరొక అంశం అండి, 55వ జిఎస్టి కౌన్సిల్ సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నవ సమావేశం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. 2024 డిసెంబర్ 21వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైసల్మేర్లో 55వ జిఎస్టి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను చేపట్టింది కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇటీవల పేదరికం పైన ఒక రిపోర్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పేదరికం గణనీయంగా తగ్గిందని ఈ యొక్క ఎస్బీఐ తన యొక్క రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అయితే ముందుగా మనం గ్రామీణ ప్రాంతంలో గనక పేదరికాన్ని గనక పరిశీలిస్తే 2011-12 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో పేదరికం అనేది 25.7% ఉండగా, అదే 10 సంవత్సరాల తర్వాత 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఆ యొక్క పేదరికం అనేది 4.86% తగ్గడం జరిగింది. అదేవిధంగా పట్టణ పేదరికం అనేది 2011లో 13.7% ఉండగా 2023-24 వచ్చేసరికి 4.09% ఈ యొక్క పేదరికం అనేది తగ్గడం జరిగిందండి. అయితే గత సంవత్సరంతో గనక ఈ యొక్క పేదరికాన్ని గనక పోల్చుకుంటే 2022-23లో గ్రామీణ పేదరికం 7.2% ఉండగా 2023-24 వచ్చేసరికి 4.86% తగ్గింది. అదేవిధంగా 2022-23లో పట్టణ పేదరికం 4.6%గా ఉండగా 2023-24లో 4.09%గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ పైన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, టోకు ధరల సూచి ప్రామాణిక సంవత్సరం ఏర్పాటు అనేది ఒకటి వార్తల్లో నిలిచిందండి. ప్రస్తుతం టోకు ధరల సూచి అంటే డబ్ల్యూపీఐని లెక్కించడానికి ప్రస్తుతం మనం ఒక ప్రాతిపాదిక సంవత్సరం అండి 2011-12 సంవత్సరాన్ని ప్రాతిపాదికంగా చేసుకొని ఈ యొక్క టోకు ధరలను అయితే లెక్కించడం జరుగుతుంది. అయితే దానిని 2022-23 సంవత్సరానికి మార్పు చేయడం కోసమై ఒక 18 మందితో ఒక కార్యాచరణ బృందాన్ని ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ యొక్క 18 మందితో కూడిన కార్యాచరణ బృందానికి చైర్మన్గా నీతి ఆయోగ్ సభ్యుడైనటువంటి రమేష్ చంద్ గారు వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, టోకు ధరల సూచి ప్రామాణిక సంవత్సరం మార్పును కోసం ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కార్యాచరణ బృందానికి ఎవరు చైర్మన్గా ఉన్నారంటాడు. కాబట్టి రమేష్ చంద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎకనామీకి సంబంధించిన అంశాలని మీ ముందుకు తీసుకురావడం జరిగినాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో కలవండి. థ్యాంక్ యూ.